సిచ్యువేషన్లో ఉన్నారు. ఆయన పరిశుద్ధుడై ఉండి, ఆయన నీతిమంతుడై ఉండి, ఏ పాపము లేని ఆయన, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన ఆయన పరమ నుంచి ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు 30 సంవత్సరాలు కూడా తల్లి తండ్రికి లోబడ్డారు. తల్లి తండ్రికి లోబడి తన తండ్రి యొక్క వడ్రంగి పనిలో ఆయన సహకారిగా ఉంటూ ఆ కుటుంబాన్ని పోషించారు. 30 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించారు. దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మీరందరూ మారు మనసు పొందాలి, మీరు రక్షణ పొందాలి అని ఆయన సువార్త ప్రకటిస్తూ అనేక మందిని స్వస్థపరిచారు, అనేక మంది రోగాల్ని వెళ్ళగొట్టారు, అనేక దెయ్యాల్ని వెళ్ళగొట్టారు, చనిపోయిన వారిని కూడా లేపారు. ఒకరోజు 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఒక కొండ మీద ప్రసంగం చేస్తూ నేను ఉపవాస ప్రార్థన చేసినప్పుడు 3వ రోజు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే శిష్యులు అన్నారు కదా, సరే యేసయ్య వెళ్ళనివ్వండి అన్నారు. కానీ ఆయన ఏంటి అంటే దేవాది దేవుడు, మనకే తండ్రి. ఈ లోకపు తండ్రులు చాలామంది మన అందరికీ ఉన్నారు, కానీ పరలోకపు తండ్రి మనందరికీ ఒకడే. ఆయన తండ్రి. ఆయనకు తెలుసు తన బిడ్డలు ఆహారం లేకుండా ఉపవాసంతో వెళ్తున్నారు కదా అని, వీళ్ళకి ఏదైనా పెట్టండి అని శిష్యులతో చెప్పినప్పుడు ఇన్ని వేల మందికి 5,000 మంది పురుషులు, వారి భార్యలు బిడ్డలు కాక పురుషులు ఒక్కళ్ళు 5,000 మంది. 5,000 మంది పురుషులు వారి బిడ్డలందరికీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆహారం పెడతామంటే ఆయన అన్నారు కదా, మీ దగ్గర ఏముందో తీసుకురండి అన్నారు. ఒక చిన్న బాలుడంట తల్లి ప్రార్థనకి వెళ్తున్నానంటే ఒక 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెట్టి ఇచ్చిందంట. అమ్మ నీకు ఆకలిస్తే తినని. ఆ బిడ్డకు కూడా ఆకలేదు. ఆ 3 రోజులు అక్కడే ఉన్నాడు. ఆ 3 రోజులు యేసయ్య చెప్పిన యొక్క శుభార్త విన్నాడు, సువార్తను ఆయన జీర్ణించుకున్నాడు. కానీ ఆ చిన్న బిడ్డ కూడా ఆహారం చేయలేదు. అవి అలా ఉండిపోయినప్పుడు ఆ బిడ్డ ఇగో నా దగ్గర ఇవి ఉన్నాయని తీసుకొచ్చినప్పుడు అవి తీసుకెళ్ళి యేసయ్యకి ఇస్తే అవి విరిచినప్పుడు ఏమైందంటే 5,000 మంది వాళ్ళ భార్యలు వాళ్ళ బిడ్డలు ఇంకెంతమంది ఉన్నారు అందరూ కూడా తృప్తిగా భోంచేశారంట. కడుపారా తిన్నాక ఆ మిగిలిన ముక్కలో ఎన్ని గంపలు అంటే 7 గంపలు ఎత్తారు. అంత గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇస్తారు, అంత గొప్ప శక్తి ఆయనలో ఉంది. ఇక్కడ 3వ మాట ఏం చెప్పారంటే ఆయన సిలువలో ఉన్నప్పుడు, ఆయన సిలువలో వేలాడుతున్నారు, కాళ్ళు చేతుల్లో మేకులు కట్టబడినాయి, తలపై ముళ్ళ కిరీటము ధరించారు, రక్తసిక్తమైన ఆ యొక్క వదనముతో యేసు నాథుడు కలవరి శిలువలో పలికిన ఈ 3వ మాట ఏంటంటే ఆయన అక్కడ కూడా తన యొక్క కర్తవ్యాన్ని వదిలిపెట్టలేదు, తన కర్తవ్యాన్ని విడిచిపెట్టలేదు, తన తల్లిని మర్చిపోలేదు, తన బాధ్యతను విడిచిపెట్టలేదు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఆయన 2000 సంవత్సరాల క్రితం మనకు చెప్పారు, ఎందుకంటే మీ తల్లిని తండ్రిని విడకూడదు, వారిని విడిచిపెట్టకూడదు అని చెప్పారు. కానీ ఈ రోజుల్లో పెద్దోళ్ళు అయ్యారంటే మేము పెంచలేం, మేము పోషించలేం. ఏ ఓల్డ్ ఏజ్ హోమ్లో ₹1,00,000 కట్టేస్తాం, 2,00,000 కట్టేస్తాం, తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. అమెరికాలో ఉంటున్నారు, ఆఫ్రికాలో ఉంటున్నారు, ఎక్కడో ఉంటున్నారు. తల్లి తండ్రి ఇక్కడ దిక్కు లేక వాళ్ళకి ఏమీ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే అని ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తున్నారు. కానీ యేసయ్య ఏం చేశారంటే ఆయన అంత బాధలో, ఆయన అంత కష్టంలో, ఆయన అంత శ్రమల్లో ఉండి కూడా ఆయన ఏం చేశారంటే తన తల్లి తను చూస్తూ గండ్లు బాదుకుంటూ రొమ్ము పట్టుకుంటూ ఏడుస్తుంది, అయ్యా నా కుమారుడా అని బాధపడుతూ ఏడుస్తున్నప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన హృదయం చెలించిపోయింది. తనకు పడ్డే కష్టమంతా, తన గాయాల నొప్పులు తనకి నొప్పి తెలియలేదు, కానీ తను ఉబ్బ వేసింది ఆయన తుడిచివేసుకున్నారు, అది బాధ అనిపించలేదు. కానీ తన్నే పెట్టిన భోజనం తిని తను చేసిన స్వస్థతలు అనుభవించిన వాళ్ళు ఆయన అవమానించినా తను పట్టించుకోలేదు. కానీ తన తల్లి తన కుమారుని చూసి తన రొమ్ము కొట్టుకుని ఏడుస్తుంటే ఆయన హృదయం చెలించిపోయింది ఆయన హృదయం. తన పక్కనున్న శిష్యుని చూసి అమ్మా ఇదిగో ఇతనే నీ కుమారుడు అని తల్లితో చెప్పారు. తన శిష్యుని చూసి ఈవిడే నీ తల్లి అని వాళ్ళిద్దరికి ఒక బంధాన్ని, వాళ్ళిద్దరికి ఒక బంధుత్వాన్ని, వాళ్ళిద్దరికి ఒక ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసి తన తల్లిని చూసుకోవటానికి తన శిష్యుడికి అప్పచెప్పారు. అలాగే ఈ రోజుల్లో ఈ కాలంలో మనం కూడా మన తల్లిని తండ్రిని సన్మానించాలి. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఏంటంటే 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చారు. యెహోవా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు. అవన్నీ ఆజ్ఞలే.
వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, నీ పొరుగు వారు ఆశించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఒకే ఒక ఆజ్ఞకే ఆజ్ఞ పాటిస్తే దానికి ఆప్షన్ ఇచ్చారు. దానికి ఏమిచ్చారంటే మనకి దీవెనిచ్చారు. ఏమనంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీవేమవుతావు? దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తల్లిని తండ్రిని సన్మానించాలంటే మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలి. మనం ఎక్కువ కాలం ఈ రోజుల్లో జీవించాలంటే, మనం ఎక్కువ కాలం ఈ రోజుల్లో ఈ లోకంలో బ్రతకాలంటే, మనం ఎక్కువ కాలం మనం సంతోషంగా ఉండాలంటే మొదట మనం మన తల్లిని తండ్రిని సన్మానించాలి. తల్లిని తండ్రిని సన్మానించిన వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారని దేవుడు సెలవిచ్చారు. అలాగే ఇక్కడ యేసయ్య కూడా అన్ని శ్రమల్లో కూడా తన తల్లిని మర్చిపోలేదండి. నా ప్రియ బిడ్డలారా, తన తల్లిని మర్చిపోలేదు. యేసయ్య మనసు మనకుందా? యేసయ్యలా మనం జీవిస్తున్నామా? మన తల్లిని మన తండ్రిని మనం ప్రేమిస్తున్నామా? వారు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ, వాళ్ళే కొంచెం లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ, వారి యొక్క అనారోగ్య స్థితిలో ఉన్నప్పటికీ వారికి మనం సేవ చేస్తున్నామా? మనం సంతోషంగా మాకు చిన్న బిడ్డను తాకినట్టు మనం తాకుతున్నామా? మన తల్లి మనకి ఎంత చేసింది? మన తల్లి మనం పుట్టిన దగ్గర నుంచి 9 మాసాలు మనల్ని మోసి గర్భంలో ధరించి మోసి ఆ పెయిన్స్ తట్టుకుని పుట్టిన తర్వాత మన యొక్క సమస్తము మనకి శుభ్రం చేసి నీట్గా భోజనం తినిపించి హ్యాపీగా మనల్ని సంతోషంగా ఉంచి మనకు ఆడిచ్చి మనం మాట్లాడుతున్నామంటే మన మాట ఏమంటాం? ఎక్కడికి వెళ్ళినా మీ మదర్ టంగ్ ఏంటి అంటారు. ఎవరైనా మీ ఫాదర్ టంగ్ ఏంటని అడుగుతారా? ఏ దేశం వెళ్ళండి, ఏ ప్రాంతం వెళ్ళండి, మన దేశంలోనే పక్క రాష్ట్రం తమిళనాడు వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, కేరళ వెళ్ళినా మీ మదర్ టంగ్, వాట్ ఈజ్ మదర్ టంగ్ అంటారు. అంటే తల్లి భాష. తల్లి భాష నేర్పుద్దంట. తల్లి భాష నేర్పుద్ది. పాలిస్తూ తల్లి బిడ్డతో మాట్లాడుద్ది. బిడ్డని సపరీలు చేస్తూ బిడ్డతో మాట్లాడుద్ది. నాన్న కన్నా బుజ్జి ఏడోకమ్మ, నవ్వమ్మ నవ్వమ్మ. ఆ బిడ్డ ఏంటంటే అమ్మ అని ఇంకా అండవు. ఆ నోటంటే వచ్చేసరికి పిలిచి అవ్వ మా అమ్మాయే అమ్మ అనేసింది. మాటలు వచ్చేస్తున్నాయి, అమ్మ అనేసింది. 3వ నెల వచ్చి కొంచెం ట్రై చేసేసరికి ఏమంటారంటే బోల్తా పడిపోయింది అనేస్తారు. ఏంటంటే సంతోషం అన్నమాట. అంత ప్రేమించి, అంత మన కోసం తన ఎంతో కష్టాన్ని అనుభవించి ఈ లోకంలోకి వచ్చిన ఆ బిడ్డ తల్లిని ఎలా చూసుకోవాలి? తల్లిని అంతా ప్రేమించాలి. ఆ తల్లి ప్రేమ, ఆ తల్లి యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క బాధని తీసేయడానికి యేసయ్య ఇక్కడ ఒక చక్కటి మాటనే మనకి వివరిస్తున్నారు. ఇవన్నీ కూడా ఇందులో సిలువలో పలికిన యేసయ్య పలికిన ప్రతి మాట 7 మాటలు కూడా మనం చేయగలం. తల్లి తండ్రిని ప్రేమించాలి, మన తల్లిని ప్రేమించాలి, మన తల్లిని ఆదరించాలి, మన తల్లికి కావాల్సిన సమస్తము సపర్యలు చేయాలి. అదొక మనకి దేవుడిచ్చిన అవకాశంగా మనం భావించాలి. అంతేగాని ఏదో వాళ్ళు బతుకుతున్నారులే, మా మేము బతుకుతున్నాంలేని అమెరికాలో ఉండి కారు మీద పెద్ద ల్యాండ్ రోవర్ కారు ఏదో కోట్లు పెట్టి కొనుక్కున్న ఫోటో తీసి పంపిస్తే తల్లి ఇక్కడ ఎలా బతుకుద్ది? ఆ ఫోటో చూసి మురుసుకోవటమా? అది కాదు కదా. తల్లిని సంతోషంగా చూడాలంటే వారు ఏం చేయాలంటే మన తల్లిని మనం బిడ్డలమైన ఉన్నందుకు ఆ తల్లిని మనం ప్రేమించి వాళ్ళకి కావాల్సిన సమస్తం మనం సమకూర్చాలి. గొప్ప దేవుడు యేసు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన పడుతున్న బాధను కూడా ఆయన లక్ష్య పెట్టలేదు. ఆయన కారుతున్న ఆ రక్తాన్ని కూడా ఆయన చూసుకోలేదు. ఆయన గాయాల వైపు కూడా చూడలేదు, కానీ ఆయన తల్లి వైపు చూశారు. ఆయన అక్కడ తల్లి నిలబడి ఉంది, గుండ్లు కొట్టుకుని ఏడుస్తుంది. నా కుమారుడా, అయ్యో నా కుమారుడా, నిన్ను సిలువేశారా అని తను ఏడుస్తూ ఉంటే యేసయ్య ఒక మాట మాట్లాడారు. తన శిష్యునికి అప్పగించాడు. కష్ట సమయంలో, బాధ సమయంలో, ఎలాంటి వ్యాధి సమయంలో, ఎలాంటి స్థితిలో ఉన్నా మనం మన తల్లిని మట్టుకు విడిచిపెట్టకూడదు, వదిలిపెట్టకూడదు. ఆ కొడుకు చూసుకుంటారులే, కూతుళ్ళు మనకేంటి అని అనుకోకూడదు. అలాగే కూతుళ్ళు ఉన్నా చూసుకుంటారులే, కొడుకులు మనకేంటి, వాళ్ళే చేసుకుంటారని అనుకోకూడదు. ఎవరు చేసుకోవాల్సిన బాధ్యత, ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. కొడుకు బాధ్యత కొడుకు నిర్వర్తించాలి, కూతురు బాధ్యత కూతురు నిర్వర్తించాలి, తల్లి బాధ్యత తల్లి నిర్వర్తించాలి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మీరు మీ తల్లిని తండ్రిని సన్మానించండి, మీ తల్లికి కావాల్సిన సమస్తం మీరు సమకూర్చండి, మీ తల్లిని ప్రేమించండి, మీ తల్లితో మీరు సత్సంబంధం కలిగి ఉండాలి. తల్లిని ప్రేమించినాడంట. మన లోకంలో ఒక నానుడు ఉంది, ఏమన్నా